వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఈ క్రైస్తవ సమాజాన్ని యువతను ప్రజెంట్ ఇప్పుడు మీడియాను చూసుకున్నప్పుడు యూట్యూబ్ ఈ వ్యవహారాలు చూసుకున్నప్పుడు ఒక మతాన్ని చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఒక మంచి వక్తగా వేదాంత విద్యను అభ్యసించినటువంటి జ్ఞానవంతుడిగా మరియు మంచి సొసైటీలో మంచి అవగాహన పరిణితి చెందినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నటువంటి వాడు అందరికీ ఇటు రిలీజియన్ పరంగా కావచ్చు, ఇటు సొసైటీ పరంగా కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఎవరికి ఎలా మాట్లాడాలో ఒక మోడల్గా వాక్చాతుర్యంతో దైవత్వంతో వేదాంత పరంగా చాలా చక్కగా విశ్లేషించగలిగినటువంటి సమర్థుడు, మంచి వక్తగా మేము ఒక పండితుడిగా మేమందరం కూడా క్రైస్తవ సమాజంగా అతన్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ అపారమైనటువంటి ప్రేమను మా యొక్క హృదయాలలో మేము ఆకర్షితులమై ఉన్నటువంటి వారం. సో అటువంటి వ్యక్తి ఈరోజు కోల్పోవటము చాలా బాధను కలిగిస్తుంది, చింతిస్తూ ఉంటున్నాం. అటువంటి వారందరికి కూడా ఆ భిన్నమైనటువంటి మాట్లాడేటువంటి వారందరికి కూడా భావస్వేచ్ఛను మరిచినటువంటి వారందరికి కూడా చాలా చక్కగా ఆయన మరి యాజ్ పర్ రూల్ ప్రకారంగా రాజ్యాంగ పరంగా 295, 65 సెక్షన్ ప్రకారంగా చాలా చక్కగా చాతుర్యంతో ఇతరులను మరి వారి వాయిస్ని తక్కువ చేసి మరి చక్కగా మాట్లాడగలిగినటువంటి సమర్థుడని మేము చూస్తూ ఉన్నాం. ఆయన వ్యక్తిత్వం విషయం కూడా ఆయన చేసేటువంటి సేవా పరిచర్య ప్రభు సేవకుడిగా ఆయన కొనసాగుతూ మరి బైబిల్లో ప్రకారంగా చెప్పినట్టు విడోస్కి పేదవారికి ప్రాముఖ్యంగా సర్వీస్ చేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఆ సూచనను, ఆ సిద్ధాంతాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని అతను కలిగి చాలా చక్కగా విడోస్కి సహకారిగా ఉన్నటువంటి వాడు, మరియు పేదలకు చేయూతనిచ్చినటువంటి వాడు, మరి దిక్కులేనటువంటి వారికి వారిని చేరదీసి హోమ్ను నడిపిస్తున్నటువంటి ఆశ్రమం, ఒక అనాథాశ్రయాన్ని తన ఇంట్లోనే సమకూర్చుకొని ఒక 10-12 మందికి ఆయన భోజనం పెడుతున్నటువంటి విద్యనిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో ఆ సమయంలో అటువంటి వ్యక్తిని ఈ క్రైస్తవ సమాజం ఇటు స్టూడెంట్స్ కానీ, ఇటు శ్రమజీవులు కానీ, ఇటు విద్యావేత్తలు కానీ, ఇటు వేదాంత విద్యను అభ్యసించినటువంటి దైవ సేవకులు కానీ, ఇటు చూస్తే రాజకీయంగా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ చాలా చింతిస్తుంది, బాధపడుతూ ఉంటుంది. సో అందుకే వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మేము చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే యాజ్ పర్ రూల్ ప్రకారంగా రాజ్యాంగము ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మరియు 507 సెక్షన్ ప్రకారంగా చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే 2 నెలల నుండి అతను ఫాలోఅప్ చేస్తున్నారు. మనకి ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. దాన్ని బట్టి ఆ సెక్షన్ ప్రకారంగా వారిని వెంటనే వారిపై చర్య తీసుకోండి, వారి నుంచి ఏమి వారు తెలియజేస్తారో ఆ భావన, వారి యొక్క ఉద్దేశాలు ఏమిటో వారి నుంచి రాబడితే అసలైన విషయాలు వస్తాయనేటువంటిది మా యొక్క ఆకాంక్ష.